లైట్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడికి పోతుందో లోకల్లో తెలియదు, మొత్తానికైతే వెళ్తుంది. నాలుగు అవుతుండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు కూడా ఆల్రెడీ వచ్చేసిండ్రేమో మొత్తం స్కూల్ నుండి. నిన్ననైతే వర్షం పడుతుంటే కూడా పిల్లలు వెళ్ళిండ్రు స్కూల్కి. ఇక ఈరోజైతే కొంచెం ఎండ కొడుతుంది, అప్పుడే ఎండ అప్పుడే వాన, ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇండియాలోనైతే ఎట్లా ఉందో మాత్రం తెలియదు, కాకపోతే వార్తల్లోనైతే చూసిన ఫ్రెండ్స్, అన్ని వడ్లు అయితే తడిచిపోయినాయి అని చూసిన నేను వార్తలల్లో. ఇక్కడ కూడా చెట్లు చూడండి, ఇవన్నీ చెట్లు బాగున్నాయి. ఇవే చెట్లు నేను అన్న మా బిడ్డతో ఒక చెట్టు తీసుకొని పోతాను నేను ఇండియా కంటే. అమ్మ అక్కడనే 2 గంటలు ఉంచుకుంటారు నిన్ను, అక్కడ పోయిన తర్వాత నిన్ను మాత్రం వదిలిపెట్టారు, 2 గంటలు ఉంచుకున్నాక అవి ఎందుకు తీసుకొచ్చినామని అంటారని చెప్పింది. అంతే అమ్మ బాబోయ్, ఈ చెట్లు వద్దు, విత్తనాలు తేవద్దు, చెట్లు తేవద్దు, ఏది తీసుకుపోవద్దు అని అంటే, సరేలే అమ్మ ఈ చెట్టు వద్దు నాకు ఏది వద్దని నేను చెప్పేసిన మా అమ్మాయికి భయపడి. ఆ చెట్టు కోసం మళ్ళీ అక్కడ పట్టుకొని వదిలిపెట్టారు, జైలు వేస్తారు అన్నప్పుడు మనకెందుకు వచ్చిన గోల అనేసి నేనైతే ఇక వద్దులే అని విరమించుకున్నా ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఈ చెట్లు అంటే రకరకాలుగా మనకు చెట్ల పిచ్చి ఉంటుంది కదా. ఈ ఫ్లవర్స్ కూడా మన బాగుండే, అంత వర్షానికి అంత ఏదో అయిపోయినాయి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ దూరాన ఎల్లో కలర్ బస్సు కనబడుతుందా, వెళ్ళిపోతుంది చూడండి. ఇక పిల్లలు అయితే స్కూల్ నుండి అందరు వస్తున్నారు. పిల్లలు పొద్దున 7కి ఏమి వెళ్తారు, వెళ్ళి శిశు 1st క్లాస్ వాళ్ళు, మరి 5th క్లాస్ వరకేమో వాళ్ళు 3 లోపలనేమో వస్తారంట. ఇక వీళ్ళేమో ఎప్పుడు వస్తున్నారు పెద్ద క్లాస్ పిల్లలు, 7th 6th అందరు పిల్లలు అయితే వస్తున్నారు. చూద్దాం మన సైడ్ కూడా ఎవరైనా వస్తారో ఏమో లేదో. పిల్లలైతే ఒక 2-3 వస్తున్నారు, 2 పిల్లలు అయితే వస్తున్నారు. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లగాడు, కిందికి ముఖం వేసుకొని అయితే మగ పిల్లగాడు వస్తున్నాడు. ఇక ఆడపిల్ల కూడా వస్తుంది జుట్టు కట్టుకొని. చిన్న పిల్లలు రోజు వీళ్ళు బ్యాగులు పట్టుకొని అన్నీ తీసుకొని ఇట్లా వస్తుంటారు. సైకిల్ మీద ఒక అబ్బాయి వచ్చిండు. ఇక స్కూల్ అయిపోయింది కదా, ఇక స్కూల్ అయిపోయాక ఆటల కోసం ఇట్లా ఇక అక్కడ ఒక పార్క్ ఉంది, అందరు కలిసి పార్క్కి వెళ్తారు పిల్లలు. వాళ్ళ భాష రకరకాలుగా పిల్లలందరూ